తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి బాలబాలికలందరికీ కూడా అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఈ కార్యక్రమంలోని 2వ ఆన్లైన్ సెషన్ అని మీ అందరికీ తెలుసు. ఈరోజు ఈ ప్యానెల్ డిస్కషన్లో మనతో పాలు పంచుకోవడానికి, మనతో ముచ్చటించడానికి నా పక్కన శారదా గారు ఉన్నారు. శారదా గారు గవర్నమెంట్ హై స్కూల్ కోహిర్లో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత మనతో మురళీకృష్ణ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు యూనిసెఫ్లో నేషనల్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నారు. వారి పక్కన ఇమ్తియాజ్ గారు ఉన్నారు. ఇమ్తియాజ్ గారు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో. ఇంకా మనతో పాటు కల్పన గారు ఉన్నారు సైట్ నుండి. వీరే కాకుండా మనకి మాధురి మేడం గారు, ప్రొఫెసర్ మాధురి గారు జెండర్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కూడా కొద్దిసేపట్లో మనతో చేరబోతూ ఉన్నారు. ఇక ఈ కార్యక్రమం గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఇంతకు మునిపే చెప్పుకున్న విషయాల గురించి మనం రీక్యాప్ చేసుకుందాం. అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి కౌమారుల అందరి సాధికారత కోసము, భద్రత కోసము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. వారి సూచనల మేరకి మన రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ గారు శ్రీమతి యోగితారాణా గారు అండ్ మన ఎస్పీడీ గారు శ్రీ నవీన్ నికోలస్ ఐఏఎస్ గారు, వీరంతా కూడా చాలా ప్రాముఖ్యతని ఇచ్చేసి బాలబాలికలకి కేవలము చదువు మాత్రమే కాకుండా అన్ని రంగాలలో వారందరూ ఎంపవర్ అయ్యేలాగా ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించారు. మనం ఇదివరకే చెప్పుకున్నటువంటి అంశాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇదేమిటంటే, దీనికోసం అంటే బాలబాలికలందరూ క్షేమంగా ఉండాలంటే, వారందరూ కూడా సాధికారులై ఉండాలంటే ఏం చేయాలి అనేటటువంటి కార్యక్రమానికి ఈ కార్యక్రమ రూపకల్పన 3 విభాగాల్లో జరిగింది. అదేంటంటే, ఈ బాలబాలికలందరికీ, ఈ కౌమారులందరికీ కూడా రిలవెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇవ్వడం, అంటే వారికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని, వైఖరులని అందించడం. దీనికోసము మనం ఒక మాడ్యూల్ చేసుకున్నాము. అదేమిటి అంటే అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ మాడ్యూల్ అనేది చేసుకున్నాము. ఆ మాడ్యూల్ మీ అందరి స్కూల్స్కి కూడా చేరింది అని ఆశిస్తున్నాను. రెండవది ఏంటంటే, కేవలం జ్ఞానాన్ని, వైఖరులని అందించంగానే సరిపోదు. దానితో పాటు వారికి ఏమైనా సవాలు ఎదురైనప్పుడు, వారికి ఏమైనా సమస్య ఎదురైనప్పుడు ఎవరితో చెప్పాలి అనేటటువంటి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ని ఏర్పాటు చేయడం. అంటే చెప్పుకోవడానికి ఒక స్థలము, లేకపోతే ఒక వేదిక అనుకోవచ్చు. వేదిక అంటే స్టేజ్ కాదండి. చెప్పుకోవడానికంటూ ఒక ప్రదేశము, అంటే ఒక సేఫ్ ప్రదేశం, ఇన్ ద సెన్స్ ఒక క్లాస్ రూమ్, ఎక్కడైతే వాళ్ళు ఏదైనా చెప్పుకోవచ్చు. అట్లే ఒక గ్రీవెన్స్ బాక్స్, ఎక్కడైతే వారి సమస్యని వేయగలరు. దీన్ని మనం ఏమంటాము అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అని అంటాం. సో మొదటి విభాగము సరైనటువంటి జ్ఞానాన్ని, వైఖరుల్ని అందించడం అయితే, రెండవ ముఖ్యమైన విభాగం ఏంటి అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, అంటే వారి సమస్యని పరిష్కరించేటటువంటి ఒక విధానం. ఇది ఎలా చేస్తాము అంటే, కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా 1098 లాంటి టోల్ ఫ్రీ నెంబర్స్, 100 లాంటి టోల్ ఫ్రీ నెంబర్స్, దీంతో పాటుగా ఈ కార్యక్రమం అంతా కూడా లోకల్ లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఇంకా పోలీసు, వీరందరితో కలిసి చేస్తాం. కాబట్టి వారి ద్వారా కూడా మనము ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ని చేసుకుంటాం. ఇక మూడవది సెల్ఫ్ డిఫెన్స్ అనేది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది 32 సెషన్స్ మనకి కేవలం అమ్మాయిలకి మాత్రమే మనం చేపడతాము. మిగతాది 72 సెషన్స్ అనేది పిఎంశ్రీ స్కూల్స్లో ఉన్నటువంటి అమ్మాయిలకి ఈ కార్యక్రమం చేపడతాం. ఈరోజు మనం ఈరోజు చర్చించుకోబోయేటటువంటి అంశం ఏంటంటే జెండర్ మరియు చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుంటాం. ఇక్కడ రిలవెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ రిలవెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేటటువంటి ఈ విభాగంలో మనం ఒక 11 ముఖ్యమైన అంశాల గురించి పిల్లలతో మాట్లాడతాము. వారిలో సరైన జ్ఞానాన్ని, సరైన వైఖరులని పెంపొందిస్తాము. ఈ కార్యక్రమం అంతా కూడా ఎలా మరి పిల్లలకి వైఖరులు పెంచుతాము, ఎలా మరి మనం పిల్లలకి జ్ఞానాన్ని పెంచుతాము అంటే 2 రకాలుగా బ్లెండెడ్ మోడ్లో వెళ్తుంది. ఒకటి స్టేట్ లెవెల్లో జరిగేటటువంటి ఈ ప్యానెల్ డిస్కషను. దీంట్లో భాగంగానే మనకి ఈరోజు 2వ ప్యానెల్ డిస్కషన్ని మనం జరుపుకోబోతున్నాము. రెండవది ఏంటంటే, మన స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ద్వారా, మీకు అందరికీ తెలుసు, మొన్న వేసవిలో జరిగినటువంటి శిక్షణా కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం గురించి కూడా, అడాలసెంట్ సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ కార్యక్రమం గురించి కూడా
ప్రతి సబ్జెక్టు టీచర్కి కూడా శిక్షణ ఇవ్వబడింది. సో వీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ప్రధానోపాధ్యాయులు ప్రతి క్లాస్కి కూడా ఒక టీచర్కి అసైన్ చేయాల్సి ఉంటుంది. సో వారు ఈ తరగతికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇప్పుడు ఏవైతే ఆన్లైన్లో వింటున్నారో ఇంకా ఏవైతే ఈ పుస్తకంలో ఉన్నాయో, ఇది మీకు చేరినటువంటి పుస్తకం, ఈ పుస్తకంలో ఏవైతే ఉన్నాయో దీంట్లో సవివరంగా యాక్టివిటీస్తో పాటుగా ఉంది, అది ఆ టీచర్ చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇన్ పర్సన్ క్లాస్ రూమ్ సెషన్స్ ఇన్ పార్టిసిపేటరీ మోడ్ అంటాము. సో ఈ రిలవెంట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇచ్చేటటువంటి క్రమంలో ఆల్రెడీ మనము చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ గురించి ఒక సెషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే జెండర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటి సెషన్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. సో ఇది జెండర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించినటువంటి సెషన్. దీంట్లో ముందుగా అసలు పుస్తకంలో ఏముంది అనే విషయాన్ని శారద గారు ఒకసారి మనకి వివరిస్తారు. ఎందుకంటే మనం ప్యానెల్ డిస్కషన్లో ఎన్ని ప్రశ్నలు తీసుకున్నా కూడా అల్టిమేట్గా క్లాస్ రూమ్లో మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ పుస్తకం ఆధారంగా మనం బోధించడం. సో ముందుగా ఈరోజు పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఎలా నిర్వహించాలి అనేది ఒక 2 నిమిషాల్లో శారద గారు కొంచెం వివరిస్తారు. ఆ తర్వాత చివరికి కూడా మళ్ళీ సవివరంగా పుస్తకంలో ఉన్న యాక్టివిటీస్ గురించి మనం చర్చించుకుందాం. సో ముందుగా ఈ పుస్తకంలో జెండర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ అనేటటువంటి చాప్టరు ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు ఉంది అనే దగ్గర నుంచి ఎలా మనం దీంట్లో యాక్టివిటీస్ పార్టిసిపేటరీ మోడ్ గురించి ఒక 2 minutesలో మీరు వివరించమని రిక్వెస్ట్ అండి. అందరికీ నమస్కారం. ఈ చాప్టర్ ఏదైతే ఉందో జెండర్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ 97 పేజ్ నుంచి 111 వరకు ఉంటుంది. అయితే దీంట్లో మీకు చూసినట్టయితే స్టార్టింగ్ వాళ్ళకి సెక్స్ అండ్ జెండర్ అంటే ఏంటి, జెండర్ వల్ల వచ్చే మనకి సొసైటీలో ఎలా మార్పులు చేర్పులు వస్తాయి, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా స్టీరియోటిపికల్ రోల్స్ వచ్చినందువల్ల వాళ్ళ యొక్క గ్రోత్ కానీ ఎంపవర్మెంట్లో ఏ విధమైన సమస్యలు వస్తాయని చెప్తారు. తర్వాత కేస్ స్టడీస్ తీసుకొని ఈ కాన్సెప్ట్ని వివరిస్తారు. తర్వాత చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి, అసలు దానికి వెనకాతలు ఉన్న లీగాలిటీస్ ఏంటి, ఆ చైల్డ్ మ్యారేజ్ వల్ల ఆ చైల్డ్కి వచ్చే ఇబ్బందులు ఏంటి, మనం ఏదైతే వాళ్ళని ఎంపవర్ చేయాలనుకున్నాం సేఫ్టీ అంటున్నామో ఈ విషయాలు ఎలా వాళ్ళకి అవుతాయని, తర్వాత వాళ్ళకి ఏంటంటే ఈ సమస్యలు ఎలా వాళ్ళు ఎదుర్కొనవచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలుసు 1098 చేయొచ్చని, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయని, పాస్కో చట్టం గురించి చెప్పినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ చెప్పాం. దాని గురించి మరికొద్దిగా వాళ్ళకి ఆ సమస్య ఎదురైతే వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, మరి ఇంకొకసారి ట్రస్టెడ్ అడల్ట్గా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కమ్యూనిటీ కానీ ఏ విధంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తారో అన్నది కూడా విషయాలు డీటెయిల్గా చెప్పబడుతుంది ఈ చాప్టర్లో. ఓకే, థ్యాంక్ యూ శారద గారు. ఇప్పుడు మనము డైరెక్ట్గా ముందుగా మనం చైల్డ్ మ్యారేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాము, ఆ తర్వాత జెండర్ గురించి చూద్దాము. అసలైతే జెండర్ యొక్క ఒక డిస్క్రిమినేటరీ ప్రాక్టీసే మనం చైల్డ్ మ్యారేజ్ అని అనుకుంటూ ఉంటాము. ముందుగా అసలు చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, ఏ వయసు పిల్లల్లో పెళ్ళైతే మనం దాన్ని చైల్డ్ మ్యారేజ్ అని అంటాము, లీగల్గా చైల్డ్ మ్యారేజ్ అనేది ఒప్పుకోదగిందేనా, సామాజికంగా ఒప్పుకోదగిందేనా, మరి పెళ్ళి చిన్న వయసులోనే పెళ్లి జరిగితే ఉండేటటువంటి కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, అసలు చట్టం ఏం చెప్తుంది, ఈ విషయాలన్నిటి గురించి కూడా ఫీల్డ్ ప్రాక్టీషనర్ అయినటువంటి ఇమ్తియాజ్ గారు మనతో ఉన్నారు. ఇమ్తియాజ్ గారు ఈ విషయాల్లో అంటే బాలబాలికలకి సంబంధించినటువంటి హక్కుల విషయంలోనూ, బాలికలకి ఎదురవుతున్నటువంటి సమస్యల విషయంలోనూ ఫీల్డ్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మేడ్చల్ జిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇమ్తియాజ్ గారు బాల్య వివాహాల గురించి చట్టం ఏం చెప్తుంది, బాల్య వివాహం అంటే ఏమిటి, ఇలాంటి విషయాల గురించినటువంటి అవగాహన మన పిల్లలందరికీ కూడా కల్పించమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒకసారి బాల్య వివాహాల గురించి చెప్పుకున్నట్టయితే ముఖ్యంగా ముందు బాల్య వివాహం, ఫస్ట్ బాలలు అంటే ఎవరు, బాలలు అంటే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారంగా 18 సంవత్సరాలు నిన్నటువంటి అమ్మాయి, 21 సంవత్సరాలు నిన్నటువంటి అబ్బాయి ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళను బాల్య వివాహం కింద మనము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరిలో కూడా ఒకరు 18 ఇయర్స్ బిలో ఉండి ఒకరు 21-22 ఇయర్స్ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నారు, అది బాల్య వివాహం కింద నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు బాల్య వివాహాల గురించి మనం చూసుకున్నట్టయితే ఈరోజు నవేడేస్ జరుగుతున్నటువంటి బాల్య వివాహాలు, గతంలో తల్లిదండ్రులు బలవంతంగా బాల్య వివాహాలు జరిపేవాళ్ళు, ఇప్పుడు నవేడేస్ కాలం మారుతుంది, క్రమక్రమంగా మారే క్రమంలో ఎలోప్మెంట్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఎక్కువ శాతము మైగ్రెంట్స్, అర్బన్ సిటీ లాంటి ప్లేస్లలో మనం చూసుకున్నట్టయితే
ఎక్కువ శాతము మైగ్రెంట్స్ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేసుకుంటే కానీ ఇల్లు గడవని పరిస్థితులు నడుస్తుంది. అటువంటి క్రమంలో పిల్లల పైన వాళ్ళు కరెక్ట్ శ్రద్ధ చూపెట్టకపోవడం వల్ల, మినిమం టైం పిల్లలతో స్పెండ్ చేయకపోవడం వల్ల పిల్లలు ఏంటంటే ఈజీగా సరౌండింగ్లో ఉన్న వాళ్ళ మీద ఇమ్మీడియట్గా వాళ్ళకి కొద్దిగా ప్రేమతో మాట్లాడేసరికి ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు బాల్య వివాహాలు చేసుకోవడం ఎక్కువ జరుగుతున్నాయి అర్బన్ సిటీస్లో చూసుకున్నట్టయితే. ఓకే, సో అసలు బాలలు అంటే ఎవరు సార్? బాలలు అసలు యాక్చువల్గా మనము ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయంగా మనం తీసుకున్నట్టయితే బిలో 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను మనం పిల్లలుగా పరిగణిస్తున్నాం. కాకపోతే ఇక్కడ బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారంగా మనం ఇక్కడ బాలలు అంటే 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిలను మనము బాలలుగా పరిగణిస్తున్నాము. వీళ్ళిద్దరు ఇటువంటి వాళ్ళు ఏదైతే మ్యారేజ్ చేసుకున్నారో దాన్ని బాల్య వివాహం కింద మనం పరిగణించడం జరుగుతుంది. ఓకే, మనకి రాష్ట్రంలో ఇంకా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయా ఇమ్తియాజ్ గారు? మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, ఈ బాల్య వివాహాల యొక్క ప్రివలెన్స్ అనేది ఎంత మేరకు ఉంది? ఆ తర్వాత దీనివల్ల అంటే ఎటువంటి మార్పులు సమాజంలో వస్తే మనం బాల్య వివాహాలని నిరోధించవచ్చు? ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మేడం, బాల్య వివాహాలు అనేది ఈ ట్రెండ్లో కూడా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మేడం, జరుగుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ శాతం ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రకారంగా చూసుకున్నట్టయితే గతంలో తల్లిదండ్రులు పేదరికం వల్లనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వల్నరబుల్ సిచ్యువేషన్స్ ఫ్యామిలీస్ ఉంటారు, సింగిల్ మదర్స్, అటువంటి వాళ్ళు బాల్య వివాహాలు చేసేవాళ్ళు. కానీ రోజు రోజుకు కాలం మారుతున్న క్రమంలో ఎక్కువ ఎలోప్మెంట్ మ్యారేజెస్ బాల్య వివాహాలుగా ఇప్పుడు కొత్త రూపం దాల్చిందన్నట్టు మనకు చూస్తున్నాం మేడం. ఓకే, బాల్య వివాహము ఇప్పుడు పిల్లల చేతుల్లో ఉండదు, పెద్దలే చేస్తూ ఉంటారు. సో మనకి పోయినసారి జరిగినటువంటి సెషన్లో కూడా ఏం జరిగిందంటే, ఒకసారి మొన్న జరిగినటువంటి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్కి సంబంధించినటువంటి సెషన్లో పిల్లలు ఫోన్ చేశారండి. పిల్లలు ఫోన్ చేసి ఏమంటారంటే, చైల్డ్ మ్యారేజెస్ గురించి మాకంటే ఎక్కువ మీరు మా పేరెంట్స్కి చెప్పాలి మేడం అని చెప్పారు. సో అంటే ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ జరపడంలో పిల్లల పాత్ర కంటే ఎక్కువ పెద్దల పాత్ర ఉంటుంది అని మనం అనుకుంటాము. సో చట్ట ప్రకారంగా పెద్దవాళ్ళు గనక ఇలా, పెద్దవాళ్ళు అంటే తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వారి కుటుంబీకులు కావచ్చు, వారు గనక చైల్డ్ మ్యారేజెస్ చేస్తే వారికి అది నేరంగా పరిగణించబడుతుందా? అలా నేరంగా పరిగణించబడితే వారికి ఏమైనా శిక్షలు ఉంటాయా? బాల్య వివాహం అనేది 100% చట్ట విరుద్ధం మేడం. ఎవరి తల్లిదండ్రులు ఈ బాల్య వివాహాలు ఎవరు చేసినటువంటి, అంటే ఈ బాల్య వివాహాల కింద సొంత తల్లిదండ్రులు ఎవరైనా తల్లిదండ్రులైనా, గార్డియన్స్ అయినా, పెళ్లి చేసినటువంటి పురోహితులైనా, పెళ్లికి ఇచ్చిన ఫంక్షనాలు ఇచ్చినటువంటి వాళ్ళైనా, అదేవిధంగా ఫోటోగ్రాఫర్స్ అయినా, లేకపోతే పెళ్లికి సహకరించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ బాల్య వివాహ చట్ట ప్రకారంగా నేరస్తులు అవుతారు మేడం. దీన్ని మనము బాల్య వివాహ నిరోధక చట్ట ప్రకారంగా వాళ్ళపైన కేసులు అనేది పుటప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అవి నిరూపణ అయితే, బాల్య వివాహాన్ని మనం చెప్పినట్టు నిరూపణ అయితే ఖచ్చితంగా వాళ్ళందరిపైన కూడా కేసులు అయ్యి వాళ్ళందరూ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు ఫైల్ అవుతుంది. వీళ్ళకు చట్ట ప్రకారంగా ఒక ₹1,00,000 జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష, మరియు ఈ 2 కూడా విధించే అవకాశం ఉంది మేడం. సో పెళ్లి చేసిన పురోహితులకి, పెళ్లి చేసినటువంటి పెద్దవారికి అందరికీ కూడా శిక్షకి అర్హులే. సో దీని గురించినటువంటి వివరాలు ఇంకా కూడా తెలుసుకుందాం మనము. ఒక్కొక్క కాల్స్ తీసుకున్నా కొద్దీ మనకి చైల్డ్ మ్యారేజెస్ గురించినటువంటి ఎంత మేరకు మనకి ఈ ప్రమాదం ఉంది పిల్లలకు అనేది తెలుస్తూ ఉంటుంది. ఈలోపు మనతో పాటుగా ప్రొఫెసర్ మాధురి మేడం వచ్చారు. సో మేడం జెండర్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్. సో నేషనల్ లెవెల్లో కూడా వీరు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు. వీరు ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇదే యూనివర్సిటీ, అంటే ఇప్పుడు మనం టీసాట్ స్టూడియో ఉన్నటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్ట్స్ విభాగానికి అధిపతిగా మేడం ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఈరోజు మనకి ఉన్నటువంటి కింద వాచ్ చేస్తున్నటువంటి వ్యూవర్స్ అందరూ కూడా మీ నుండి వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ టాపిక్ మీరు తీసుకోపోయేటటువంటి జెండర్ అనేటటువంటి టాపిక్ గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి, ఎంతో ఆసక్తి కూడా పిల్లలకి ఉంటుంది. మేడం, ఇప్పటివరకు మనం చాలాసార్లు చాలా మాటలు వింటూ ఉంటాం. ఏమని వింటూ ఉంటాము? అమ్మాయిలు ఇలా ఉండాలి, అబ్బాయిలు అలా ఉంటారు, అది సహజము. సో అమ్మాయిలంటే ఇంకా కొన్ని సామెతలు కూడా వింటూ ఉంటాము. ఏమని వింటూ ఉంటాము?
అమ్మాయిలనే నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మకూడదు, అదేంటి ఆడపిల్లలాగా ఏడుస్తున్నావా, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అంతేకాకుండా ఈ మధ్యలో కొన్ని సినిమాల్లోనూ ఇంకా కొన్ని తిట్టుకోవడానికి ఉపయోగించే పదాల్లాగా ఏమి గాజులు తొడుక్కున్నావా అనేది ఒక తిట్టులాగా కూడా అయిపోయింది. అలా అనంగానే అవతలి వాళ్ళు అయ్యో ఇంత చిన్నగా నన్ను ఇంత హీనంగా చూసారే అని అనుకుంటున్నారు. సో అంటే అమ్మాయి అంటే ఏంటి, అసలు అమ్మాయి అనగానే మన దృష్టికి వచ్చేటివన్నీ నిజాలేనా? అంటే అమ్మాయిలంటే ఇలాగే ప్రవర్తించాలి, ఇలాగే వేషధారణ ఉండాలి, ఇలాంటి పాత్రలే పోషించాలి అనేవి, అట్లే అబ్బాయిల గురించి ఉన్నటువంటి ఈ అభిప్రాయాలు, భావనలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు పుట్టంగానే అది సహజ సిద్ధంగా న్యాచురల్గా వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళ జీవశాస్త్రీయ పరంగా వచ్చినటువంటి ఆ తేడాలా ఇవన్నీ, లేక ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం? అసలు ఎలా వచ్చాయి మేడం ఇవన్నీ కూడా? అది మన పిల్లలకి, మన టీచర్లకి, మన పేరెంట్స్కి కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం తీసుకున్నటువంటి విషయంలో పిల్లలు, స్పెషల్గా చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ తల్లిదండ్రులు కూడా మీరు అందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మనము సమాజంలో పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయిల్ని వేరుగా పెంచుతాము, అబ్బాయిల్ని కూడా వేరుగా పెంచుతాము. సమాజం యొక్క దృష్టికోణం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు ఏ విధమైన పనులు చెప్తాము అమ్మాయిలకి, అబ్బాయిలకి ఏ విధమైనటువంటి పనులు చెప్తాం. చాలా స్టీరియోటిపికల్గా సమాజంలో ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఉంటుంది. ఇంట్లో ఎట్లాంటి పనులు అమ్మాయికి చెప్తాం, అమ్మ ఏ విధమైన పనులు చేస్తోంది అనేది పిల్లలు గమనిస్తూ ఉంటారు. అమ్మ ఎక్కడున్నారు అంటే మనం స్కూల్లో కానీ క్లాసులో కానీ లేదా ఏదైనా ఒక లెసన్ చెప్పినప్పుడు కూడా అమ్మ ఇంట్లో పని చేసుకుంటారు, సామాన్లు క్లీన్ చేసుకుంటారు, వంట చేస్తారు, తర్వాత ఇంటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అమ్మ చూసుకుంటుంది. నాన్న బయటికి వెళ్ళి అక్కడ సంపాదన గురించి మాత్రమే ఉంటుంది తప్ప సమాజంలో ఎక్కడా కూడా ఇద్దరి యొక్క తోడ్పాటు గురించి మనం సమానంగా పిల్లలకి ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వలేకపోయాం. అందువల్ల ఆడపిల్లల్ని ఇంటికి మాత్రమే పరిమితంగా చూస్తాం. అది ఒక పెద్ద లోపంగా కూడా మనం చూడొచ్చు. ఇద్దరికి సమానమైనటువంటి చదువు ఉన్నా కూడా ఆర్థిక విధమైనటువంటి వెసులుబాటు ఉంటుందా? పిల్లలు స్త్రీలు పురుషులు ఇది పూర్తిగా సాంకేతికంగా మనం చూస్తే సైంటిఫిక్గా కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అటానమీ తీసుకుంటే ఒకటే రకంగా ఉండదు. సహజంగా ఈక్విటీ గురించి మాట్లాడాలి కానీ ఈక్వాలిటీ గురించి మాత్రమే మనం ఆగిపోతాం. అంటే సమానత్వం ఎక్కడ వరకు వస్తుంది అంటే చదువు వరకు, సంపాదన వరకు అనుకుంటాం. కాదు, ఇక్కడ ఆలోచన ధోరణిలో కూడా మనం మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలి. ముఖ్యంగా స్త్రీలు, పురుషులు లేదా ఆడపిల్లలు, మగపిల్లలు. ఇది పూర్తిగా శారీరకమైన, మానసికమైన, ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా వీళ్ళు తమ యొక్క పరిధిలో చాలా చాలా పూర్తిగా, అంటే శారీరకంగా వేరుగా ఉండొచ్చు కానీ ఆలోచన విధంగా, ఆలోచన పరంగా, ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా టఫ్గా ఉండడం అనేది మనం నేర్పించాలి. ఇంకొక విషయం ఏమంటే స్త్రీలు పిల్లల గురించి, ఆడపిల్లల గురించి చెప్తే జెండర్ అనేది మనకు చాలా ముఖ్యం. మనం అందరం కూడా మన పాఠ్యపుస్తకంలో చూసాం. మేల్, ఫీమేల్ అండ్ ది అదర్, అంటే ఆడపిల్లలు, మగపిల్లలు, అదర్ అంటే స్పెక్ట్రమ్ అనేది కూడా ఒకటి ఉంది. మన క్లాస్లో కానీ మన టీచర్స్ కానీ సమాజంలో కూడా వీళ్ళ యొక్క సంఖ్య విజిబుల్గా ఉంది. కానీ వీళ్లకు చదువు లేకపోవడం వల్ల మనము ఈ విషయాన్ని చాలా మట్టుకు సమాజంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఈ అదర్ అన్న వాళ్ళని ఇక్కడ మనము చర్చకు ఓన్లీ 1 నిమిషం మాత్రమే తీసుకుంటాం. కానీ మన పరిధిలో వాళ్ళని మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది కూడా ముఖ్యమే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో అనుకోకుండా మన ఇంట్లో తమ్ముడో, చెల్లెలో లేదా మన బంధువుల ఇంట్లో ఒక కాలు సరిగ్గా లేని పాపనో, కాలు సరిగ్గా లేనటువంటి పిల్లవాడో పుట్టాడు. ఆ అబ్బాయిని మనం ఇంట్లోంచి బయటికి పంపించేస్తామా? లేదు కదా. వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు ఇస్తాము. అదేవిధంగా వాళ్ళని స్పెషల్ కేర్ తీసుకుంటాం, వాళ్ళకి ఏం కావాలా అని. వేరాజ్ ఈ అదర్ స్పెక్ట్రమ్ అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్ ఇది ఒక జబ్బు కాదు, ఒక శారీరక మానసికమైనటువంటి స్థితి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకునే విధానం కూడా ఉంటుంది. ఇటువంటి పిల్లల్ని, ఇటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేదా స్పెక్ట్రమ్ కింద జెండర్ వాళ్ళని కానీ మనము చదువుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించాలి.
కమింగ్ బ్యాక్ టు ఆడపిల్లల గురించి కదా, ఈ ఆడపిల్ల అన్న వెంటనే వివక్ష గుర్తొస్తుంది. ఎందుకు వివక్ష గుర్తొస్తుంది? చదువుకునే చోట, పిండ వ్యవస్థలో, అంటే ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటాం. ఎప్పుడైతే తల్లి గర్భంలో ఆడపిల్ల అని తెలిసిన వెంటనే మాకు వద్దు అనేటువంటి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, మనం అనుకుంటాము పల్లెలో ఉన్నవాళ్ళు, చదువు తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ విధమైనటువంటి ఇన్ఫాంట్ మార్టాలిటీ అంటే చిన్న పిల్లల్ని, గర్భస్థ శిశువుని అక్కడ లేకుండా చేయడం అనేది ఆలోచిస్తాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, ఇది పల్లెల్లో కంటే కూడా సబర్బన్ ఏరియాస్ అంటే టౌన్స్లో ఎక్కడైతే ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఉండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకు జనరల్గా ఈ విధమైనటువంటి లింగ నిర్ధారణ జరగదు. కానీ ఇక్కడ లింగ నిర్ధారణ జరిగిన వెంటనే మాకు ఆడపిల్ల వద్దు అంటారు. ఇక్కడ నుంచే మనకు ఒక చాలా వివక్ష అనేది ఎదుర్కొంటారు. నాకు తెలిసి మనం స్కూళ్ళల్లో కూడా గర్ల్ చైల్డ్ డ్రాప్ అవుట్, ఆడపిల్లల యొక్క డ్రాప్ అవుట్ ఎక్కువగా ఉంటుంది. పిండ వ్యవస్థ నుంచి తీసుకుంటే స్కూల్కి రావడానికి వచ్చేటువంటి డిస్టెన్స్, వాళ్ళు నడచాల్సిన పరిస్థితి, పబెట్రీ వచ్చిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మాయిలకి టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఆడపిల్లలు స్కూల్కి రావడానికి తగ్గిస్తారు. తల్లిదండ్రులు సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తారు. కానీ ఇవన్నీ ఒక వంతైతే ప్రభుత్వం నుంచి మనకు వచ్చినటువంటి చాలా విషయాలలో విద్య యొక్క ప్రాముఖ్యత, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత, ఆడపిల్లలకి మగపిల్లలకి చదువుకునేటువంటి స్వేచ్ఛ మనకు కాన్స్టిట్యూషన్ పరంగా కూడా వచ్చింది. ఇక్కడ సోషియో కల్చరల్ కన్స్ట్రక్ట్ గురించి చెప్తాం. ఏ విధంగా స్టీరియోటిపికల్గా అమ్మాయిలకి నువ్వు ఇంట్లో పని చేసుకో, బయట గురించి పెద్దగా అంటే మొబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది ఆడపిల్లల్లో. ఇంటి పరిధి వరకు మాత్రమే ఉంటుంది. అదే చూడండి 10-15 సంవత్సరాల మగపిల్లలు రాత్రి 7 తర్వాత కానీ ఏదైనా వర్క్ మీద బయటికి పోయినా అమ్మాయిలకు చెప్పినంత జాగ్రత్త తల్లిదండ్రులు అబ్బాయిలకి చెప్పరు. సో దీని గురించి ఇంకా మనము చర్చకు తీసుకుంటాము. మనం అందరము ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం, నిర్భయంగా ఉండాల్సినటువంటి పరిస్థితుల కోసం, స్వేచ్ఛగా చదువుకునేటువంటి ఒక వ్యవస్థ కోసమనే మనం ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటాం. థ్యాంక్ యూ మాధురి గారు. సో ఇప్పటివరకు మాధురి మేడం చెప్పిన దాన్ని మనము మన పుస్తకానికి అన్వయిస్తూ ఒక్క స్లైడ్లో కనుక మనం చూపించాలి అని అంటే సెక్స్ వర్సెస్ జెండర్ అనేటటువంటి ఒక స్లైడ్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమనుకుంటూ ఉంటాము, ఆడపిల్లని ఇప్పుడు మేడము ఫీటిసైడ్ దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఆడపిల్ల వద్దనుకోవడం ఏంటి, మగపిల్లగాడు కావాలనుకోవడం ఏంటి, ఆడపిల్లకి రెస్ట్రిక్షన్స్ ఉండడం ఏంటి, మగపిల్ల వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉండకపోవడం ఏంటి, ఆడపిల్లకి ఏడవడానికి అనుమతి ఉండడం ఏంటి, మగపిల్లవాడికి ఏడవడానికి అనుమతి లేకపోవడం ఏంటి, సంపాదన అనేది కేవలం అబ్బాయిల మీదే ఉండే ప్రెషర్ ఎందుకు, అమ్మాయిల మీద కుటుంబ బాధ్యతల ప్రెషర్ ఎందుకు, సో ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి, అసలు ఇవన్నీ సహజమేనా అనేటటువంటి ఆలోచన కోసము మన అడాలసెంట్ సేఫ్టీ మాడ్యూల్లో ఒక చిన్న యాక్టివిటీ ఇవ్వబడింది. ఆ యాక్టివిటీ గురించి కూడా శారద గారు తర్వాత చెప్తారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ తేడాలన్నీ ఒకరు ఏడవచ్చు, ఒకరు ఏడవకూడదు, ఒకరు పని చేయాలి, ఒకరు పని చేయకూడదు, ఈ తేడాలన్నీ కూడా సహజమైనవి కాదు, అంటే పుట్టుకతో వచ్చేవి కాదు. పుట్టుకతో వచ్చేటటువంటి తేడాలు అతి కొన్ని. అవి ఏవి అంటే శారీరకంగా జీవశాస్త్రీయంగా పరంగా ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలు, వాటికి అనుగుణంగా ఉన్నటువంటి హార్మోన్ల వల్ల ఏర్పడినటువంటి జీవ సంబంధమైనటువంటి ప్రక్రియలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలివ్వడం కావచ్చు, పిల్లల్ని గర్భంలో దాల్చడం కావచ్చు, కనడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి సెక్స్ అంటాము. అంటే ఇవన్నీ కూడా బయోలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. అంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి అవయవాల వల్ల ఉన్నటువంటి తేడాలని మనం సెక్స్ అని అంటాము. సో ఇవి మాత్రమే మారలేనివి, మార్చరానివి. అన్లెస్ అండ్ అంటిల్ ఒక శస్త్రచికిత్స జరుపుకుంటే తప్పించి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకే రకంగా ఉంటాయి. ఈ దేశంలో ఉన్న ఇంకో దేశంకి పోయినా కూడా ఒకే రకంగా ఉంటాయి. చిన్నప్పుడు ఒకే రకంగా, పెద్ద అయిన తర్వాత పుట్టినప్పుడు అబ్బాయిగా పుట్టిన అబ్బాయి చనిపోయే వరకు 80 ఏళ్ళప్పుడు కూడా అబ్బాయిగానే ఉంటాడు. ఇది సెక్షువల్ డిఫరెన్సెస్. అయితే జెండర్ అంటే ఏంటంటే, ఒక అమ్మాయి అమ్మాయిగా పుట్టినందుకు, లేక ఒక అబ్బాయి అబ్బాయిగా పుట్టినందుకు సమాజం ఆపాదించేటటువంటి పాత్రలు, ప్రవర్తనలు, ఓకే, ఎక్స్పెక్టేషన్స్. సమాజం ఏం ఆశిస్తుంది, ఈ అమ్మాయి కాబట్టి ఎక్కువగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, అవి ఎక్కి దూకకూడదు, అబ్బాయి కాబట్టి రఫ్గా ఉండాలి, టఫ్గా ఉండాలి, భయపడకూడదు,
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదు, ఎవరితోనూ అన్నీ చెప్పుకోకూడదు. ఇవన్నీ కూడా సమాజం ఆపాదించినవి. సో ఇవన్నీ కూడా అసమానతకి దారితీస్తాయి. దాన్ని మనం జెండర్ అంటాం. సో జెండర్ అనేది బయలాజికల్ కాదు, ఇది సమాజం ఏర్పరిచినటువంటి, నిర్మించినటువంటి, ఆపాదించినటువంటి ఒక కన్స్ట్రక్ట్ అని చెప్పి మేడం ఇప్పుడు చెప్పారు. మరి ఇది ఒక వేరియబుల్ అన్నమాట. అంటే ఒక 6 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి విషయాలు, 30 సంవత్సరాల స్త్రీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే విషయాలు, 60 సంవత్సరాల స్త్రీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి విషయాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఇది వయసు అనుగుణంగా మారుతూ ఉంటుంది. అట్లే ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితము పురుషుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసే, సమాజం ఎక్స్పెక్ట్ చేసిన పనులు, పాత్రలు, ప్రవర్తనలు వేరు. ఇప్పుడు ఈ సమాజంలో మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పాత్రలు, ప్రవర్తనలు, మన బాధ్యతలు వేరు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ జెండర్ అనేది కాలానుగుణంగా క్రమంగా మారుతూ ఉంటుంది, ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ ఎవాల్వ్ అవ్వడం అనేది సమానత్వానికి ఎంతగా దారితీస్తే అంతగా మన ప్రపంచము, మన దేశము, మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. అందరికీ కూడా హక్కులు, బాధ్యతలు వస్తాయి. తర్వాత ఇవన్నీ కూడా సొసైటీకి అనుగుణంగా కూడా ఈ జెండర్ అనేది మారుతూ ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. ఎందుకని గమనించుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, ఈ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో నా నుండి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి మాధురి మేడం నుంచి సమాజం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ వేరు కావచ్చు. ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేవి వేరు కావచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనద్ మండలంలో ఉన్నటువంటి స్త్రీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఆ పాత్రలు, పోషణలు వేరు కావచ్చు. అట్లే అమెరికాలో ఉన్న వారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే వారు కావచ్చు. ఈ స్లైడ్ ద్వారా మరియు ఈ పాఠం ద్వారా మనం చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సమానత్వం దిశగా ఆలోచించేటప్పుడు సమాజం ఆపాదించినటువంటి ఈ పాత్రలని గురించి ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం ఆలోచిస్తూ ఉండాలి అనేది మనం ఈ విషయం ద్వారా, ఇప్పుడు మేడం చెప్పినటువంటి, మాధురి మేడం చెప్పినటువంటి విషయాల ద్వారా మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ మేడం, ఇప్పుడు మరి ఇట్లాంటివన్నీ కూడా ఏవైతే సమాజం ఆపాదించినటువంటి ఈ కట్టుబాట్లు, ఈ నియమాలు ఉన్నాయో వీటిని అత్యంత సహజము అని నమ్ముతూ బలంగా విశ్వసిస్తూ ఉంటాము. అలా విశ్వసించడాన్ని ఏమంటారు? ఆ విశ్వసించడం వల్ల జరిగేటటువంటి నష్టాలేంటి? థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మేడం ఒక విషయం చెప్పారు, కాన్స్టెంట్గా చేంజ్ ఉంటుంది సమాజంలో. ఒక 40 సంవత్సరాల కిందట తీసుకుంటే ఆడపిల్లలు లేదా స్త్రీలు వంటింటికి మాత్రమే పరిధిగా ఉండేది. అంటే పొలం పనులు చేసుకున్నా లేదా బయట ఉన్నటువంటి సమాజంతో డైరెక్ట్గా వీళ్లకు ఏ విధమైనటువంటి సంబంధాలు అంటే ఇంటి వరకు మాత్రమే పరిమితి ఉండేది. వంట చేసుకోవడము, ఇంట్లో సామాన్లు సర్దుకోవడము, బట్టలు ఉతకడము, లేదు ఇంటి పరిధి వరకు మాత్రమే వీళ్ళ యొక్క పాత్రని మనం చూస్తాం. అంటే మన అమ్మమ్మలు, ఇంట్లో ఉన్నటువంటి అమ్మలు, వీళ్ళందరి పాత్ర ఇంటి అంటే పరిధి ఉన్నటువంటి, అంటే స్పేస్ అంతవరకే ఉండేది. తర్వాత కాలంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యం, మగపిల్లలకి ఎంత ముఖ్యమో ఆడపిల్లలకు కూడా అంతే ముఖ్యం అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమంటే, మనం అనుకున్నటువంటి ప్రోగ్రెసివ్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా 1947లో ఓటు హక్కు ఉండింది కాదు. కానీ మనకు 1947లోనే ఓటు హక్కు ఇవ్వబడింది. అంతేకాకుండా చదువు అన్నది చాలా ముఖ్యం అందరికీ కూడా. ఇది డిగ్రీ కోసమే కాదు, ఆలోచించే విధానం కూడా మార్పు రావాల కనుక మనిషి అన్న ప్రతి వ్యక్తికి విద్య అవసరం అన్న విషయాన్ని గుర్తించి మనకు 5 ఇయర్ ప్లాన్లో 1960-70లో విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు. ఫస్ట్ వెల్ఫేర్ అని చెప్పారు. ఇక్కడ చూడండి, మార్పు క్రమేణా వస్తుంది, మన ఆలోచనల్లో వస్తుంది. మన పాఠ్యాంశంలో ఏదైతే ఉందో దాని గురించే కాకుండా పిల్లలు మన చుట్టూ, మీరందరూ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి విషయాలను బట్టి గ్రహిస్తూ ఉంటారు. ఆ ఆలోచించే విధానం మారుతూ ఉంటుంది. మేడం ఒక విషయం చెప్పారు, ఇక్కడ ఉన్న అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లలకి లేదా స్త్రీలకు ఉన్నటువంటి పరిధి వేరు. వేరాస్ మీరు ఒక మారుమూల గ్రామంలో ఉన్నారనుకోండి, జ్ఞానం గురించి మనం ప్రశ్న వచ్చినప్పుడు లేదా ఆలోచించే విధానం గురించి వచ్చినప్పుడు అందరూ సమానమే. కానీ అవకాశాలు ఎక్కడ ఉంటాయి పిల్లలకి? ఇక్కడ నేను ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం. చేంజ్ అనేది గ్రాడ్యువల్గా ఉంటుంది. చదువుకున్నందువల్ల మనకు సమాజం పట్ల అవగాహన, చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల పట్ల కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. దానివల్ల మనకు జ్ఞానం
మనం అంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. చదువు ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన ఆలోచన పరిధిని పెంచుకోవడానికి మనం చదువుకుంటాం కదా. అట్లనే మన అమ్మా నాన్నలు వాళ్ళ అమ్మా నాన్నల నుంచి చాలా విషయాలు వింటూ ఉంటారు. మొట్టమొదటిగా మనకు మేడం ఒక విషయం చెప్పారు, ఏమని? గట్టిగా ఆడపిల్లలు నవ్వకూడదు, మగపిల్లలు ఏడ్చకూడదు. ఇది ఒక కండిషనింగ్ అంటాం. అంటే ఎక్కడైనా సరే నువ్వు ఈ పని మాత్రమే చేయాలి. ఇంట్లో వంట చేయడము, బట్టలు ఉతకడము, లేదా ఇంటికి సంబంధించిన పనులు ఎప్పుడు చేసినా కూడా అది మనం సమాజము ఒప్పుకుంటూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ తాత తండ్రుల నుంచి, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి వాళ్ళు అదే విన్నారు గనక. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనం మారుతున్నాం కదా. మొబైల్ టెక్నాలజీ గురించి 20 years బ్యాక్ మనందరికీ తెలుసా? కానీ ఇప్పుడు వాడుతున్నాం. ఆ మొబైల్ ఎట్లాంటిది? ఒక ల్యాండ్ ఫోన్ నుంచి నార్మల్ మొబైల్ ఫోన్కి వచ్చాం. 2000లో చూస్తే ఇన్కమింగ్ కాల్కి కూడా డబ్బులు కట్టేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు 2020 తర్వాత 2000 తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా టెక్నాలజీ ఓరియంటెడ్గా ఉంటారు. ఇక్కడ రైతులు కూడా ఉపయోగిస్తారు. మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మొబైల్స్ని యూజ్ చేస్తారు. మనం మార్పును సహజంగా టెక్నాలజీ తెచ్చుకున్నంత ఈజీగా, అంటే సాంకేతికతను మనం ఏ విధంగా అయితే చాలా తొందరగా తీసుకుంటామో తొందరగా జీవితంలోకి దాన్ని ఆపాదించుకుంటాం. మన ఆలోచనలు మాత్రం మారవు. అందుకనే ఆడపిల్లలు చదువుకున్న తర్వాత దీంట్లో మగపిల్లల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి. దాన్ని మనము అడ్రసింగ్ ద మ్యాస్కులినిటీ అంటాం. అంటే ఆడపిల్లలు చదువుకోవడం, బయటికి రావడం, వాళ్ళ యొక్క పనులు చేసేటువంటి విధానంలో మార్పు వచ్చినా సమాజంలో వాళ్ళని చూసేటువంటి దృష్టికోణం మారలేదు. అందుకనే మనం ఈ చేంజ్ గురించి ఇక్కడ చర్చించుకుంటాం. అయితే పిల్లలు చదువు ఎంత ముఖ్యమో మగపిల్లలకి కూడా అదే విధమైనటువంటి అవగాహన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళని నువ్వు ఏడ్చకూడదు అంటారు. ఏంట్రా ఆడపిల్లలాగా ఏడుస్తావా, ఆడపిల్ల చేతిలో ఓడిపోయినావా అన్నప్పుడు ఇది ఇంకా సహజంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రోడ్డు మీద ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు, సైకిల్ మీద వెళ్తూ ఉంటారు, లేదు 2-wheelerలో వెళ్తూ ఉంటారు. జనరల్గా చిన్నప్పటి నుంచి ఉన్నట్టు సైకలాజికల్ ఒక డిఫరెన్స్ ఏముంటుందంటే, మగపిల్లలు ఇద్దరు వెళ్తున్నప్పుడు మాత్రం ఆ సైకిల్ని ఓవర్టేక్ చేయాలా అనుకోరు. వేరాజ్ ఆడపిల్ల వెళ్తూ ఉంటే తనకంటే ముందు వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడూ ఉంటుంది మగపిల్లలకి. ఇది ఆ ప్యాట్రియార్కీ అంటే పితృస్వామ్య వ్యవస్థ అంత బలంగా ఉంటుంది. ఇది తప్పు అనలేము, కానీ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు అడ్రస్ ది మాస్కులినిటీ. ఆడపిల్లలు మగపిల్లలు కాదు, బాధ వచ్చిన ప్రతి ఒక్కరూ ఏడుస్తారు. సంతోషం అన్నది మనం చిరునవ్వులో ఏ విధంగా చూపిస్తామో ఏడవడం అన్నది కూడా అంతే సహజంగా మనుషులకు ఉంటుంది. ఈ విషయాన్ని మనము స్కూళ్ళల్లో చెప్పడం కంటే కూడా మన తల్లిదండ్రులకి ముఖ్యంగా పెంపకంలో, పిల్లల్ని పెంచే విధానంలోనే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 2000 ముందు రాత్రిపూట పని చేయడం అనేది చాలా తక్కువ, వ్యవస్థలో చాలా తక్కువగా ఉన్నింది. కానీ కంప్యూటర్స్ అనేటువంటిది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత రాత్రి కూడా అంటే 24 గంటలు పనిచేసేటువంటి విధానం మనకు వచ్చినప్పుడు ఆ స్త్రీలు, ఆడపిల్లలు కూడా వాళ్ళ యొక్క చదువు అర్హతల వల్ల, వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం వల్ల, స్కిల్ ఓరియంటెడ్గా ఉన్నందువల్ల వాళ్ళు కూడా రాత్రిపూట పని చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మనం సమాజ భద్రత గురించి ఆలోచిస్తామో తల్లిదండ్రులు, సమాజము, మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థల్ని మనము నిరంతరం మార్పు చేసుకుంటూ ఉండాలి. అది ఎక్కడ జరుగుతుంది? మొట్టమొదటగా మన ఆలోచనల్లో, ముందుగా మన ఇంట్లో, మన పిల్లలతో, మన చుట్టూ ఉన్న వాళ్లతో ఇది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం పాఠ్యాంశాలని ఉత్త పాఠ్యాంశాలుగా కాకుండా మనలో మార్పు కోసం, మన ఆలోచనల్లో మార్పు కోసం, ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి మార్పు కోసం, మార్పు మంచిదే అని మనం నమ్మినప్పుడు మార్పు సహజంగా వస్తుంది. అంటే ఈరోజు ఒక క్లాస్ విన్నాము, ఒక లెసన్ విన్నాము, పొద్దునకంతా మారిపోతుందంటే మారదు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా మనం అదే వింటున్నాం. నువ్వు అబ్బాయిల్ని, ఇక్కడ మనము విమెన్ ఎంపవర్మెంట్ గురించే కాదు, గర్ల్ ఎంపవర్మెంట్ గురించే కాకుండా మనము అబ్బాయిల యొక్క మాస్కులినిటీ, హౌ టు అడ్రస్ ద మాస్కులినిటీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. వాళ్లకు ఉన్నటువంటి బాధ్యతల గురించి మనం చెప్పాలా. ఆడపిల్లల గురించి హక్కులు చెప్పే ముందుగా మగపిల్లలకు ఉన్నటువంటి, ఆడపిల్లలకు ఉన్నటువంటి, సమాజానికి ఉన్నటువంటి బాధ్యత గురించి కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని మనం చెప్తూ వాట్ ఈస్ టోల్డ్ వీసెస్ వాట్ ఈస్ ట్రూ. ఇక్కడ మీరు ఒక స్లైడ్ చూస్తున్నారా? ఇక్కడ దీంట్లో చూడండి,
ఇవన్నీ కూడా మనం నిరంతరం మన జీవితంలో ఒక ప్రక్రియలాగా ఉంటుంది. మనం గమనించుకుంటూ మన చుట్టూ వాళ్ళని ప్రేమిస్తూ అదే విధంగా బాధ్యతగా ఉండడం, ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా మీరు కూడా బాధ్యతగా ఉండాలా, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని అమ్మాయికి చెప్పిన విధంగానే నువ్వు బాధ్యతగా మసులుకో అని కూడా తల్లిదండ్రులు మగపిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంటుందని మేము ఈ విషయం గురించి చర్చిస్తున్నాం. మేడం, మీరు చెప్పినటువంటి విషయాల్లో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సింది, సమాజంలో మార్పు రావాలా అంటే మన యొక్క ఆలోచన విధానాలలో, ఆలోచించే విధానంలో, తల్లిదండ్రుల్లో మనం అందరం కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం గనక పిల్లలతో మనము ఏ విధమైనటువంటి ఉదాహరణలు ఇస్తున్నాము అనేది కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అండి మాధురి మేడం. నిజమే కదా, ఇప్పటి నుంచి మనం ఎప్పుడైనా అవతలి వాళ్ళని ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు ఎందుకని చేయాలనుకుంటున్నాము అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకుందాం మనకి మనం. ఎప్పుడైనా ఇప్పుడే మేడం కొన్ని వాట్ ఈస్ టోల్డ్ వర్సెస్ వాట్ ఈస్ ట్రూ అనే దాంట్లో కూడా కొన్ని సాధారణంగా మనం అనుకునే విషయాలు ఉన్నాయి. అంటే అబ్బాయిలు ఇంటి పని చేయకూడదు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అని, అబ్బాయిలు ఏడవకూడదు అని చెప్పేసి, రాత్రిపూట ఎందుకు బయటికి వెళ్తున్నావు అని చెప్పి, అబ్బాయిలాగా ఎందుకు తయారయ్యావని చెప్పి, ఇతనికి ఏంటి తయారవ్వడంలో ఇష్టము అని అబ్బాయిలని వెక్కిరించడము, అట్లే పింక్ కలరు బ్లూ కలరు అనేటటువంటి ఈ డిలీనియేషన్, ఇవన్నీ కూడా మేడం చెప్పినట్లుగా ఇవన్నీ మన ఆలోచనల్లోనే ఉన్నాయి. సో ఇంకా ఏం చెప్పారు, ఎప్పుడైతే చదువుకున్నప్పుడు మనము అజంప్షన్స్ అన్నిటినీ, మన ఊహలన్నీ, కొన్ని కట్టుబాట్లని మనము మనసులోనే ప్రశ్నించుకోవడం ముందుగా మొదలు పెడతాం. ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మార్పు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. చాలా ఆశావహంగా ఉంది మీరు చెప్పిన మాటలు వింటే. మార్పు తథ్యం, ఆ మార్పు మంచికి, అందరినీ సమానంగా నిలబెట్టడానికి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ మాధురి మేడం. సో ఇప్పుడు ఇదంతా కూడా అమ్మాయిని వేరుగా అనుకోవడము, అంటే ఆడపిల్ల అని అనటము, తొందరగా బాధ్యత దింపుకోవాలనుకోవడము, వీటి వల్ల ఏం జరుగుతూ ఉంటుంది అంటే చైల్డ్ మ్యారేజెస్ అనేటివి ప్రివలెంట్గా ఉంటాయి. ఇప్పటివరకు ఇమ్తియాజ్ గారు చైల్డ్ మ్యారేజెస్ గురించి కొంత ఆల్రెడీ కవర్ చేసి ఉన్నారు. ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఇప్పుడు ఇమ్తియాజ్ గారు ఒక 5 minutesలో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఇమ్తియాజ్ గారు, ఓవర్ టు యూ అండి ఆన్ చైల్డ్ మ్యారేజెస్. ఏమైనా ఇప్పుడు అమ్మాయిల పట్ల ఒక డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్గా మనము చైల్డ్ మ్యారేజ్ని చూసినట్లయితే, అమ్మాయిలకి అబ్బాయిలకి జరిగే నష్టం గురించి చూసినట్లయితే ఎలా మనం చైల్డ్ మ్యారేజ్ని చూస్తాము అనేది ఒక 5 నిమిషాల్లో వివరించమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా బాల్య వివాహాల గురించి డెఫినేషన్ మనం చెప్పడం జరిగింది. బాల్య వివాహాలను ఆపడానికి బాల్య వివాహ నిరోధక చట్ట ప్రకారంగా ప్రతి జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మనకు బాల్య వివాహ నిరోధక అధికారులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. మనకు జిల్లా స్థాయిలో తీసుకున్నట్టయితే జిల్లా కలెక్టర్ గారు మనకు బాల్య వివాహ నిరోధక అధికారిగా ఉంటారు. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ గారి పరిధిలో చూసుకున్నట్టయితే ఆర్డీఓ గారు ఉంటారు. అదేవిధంగా మండల్ లెవెల్లో తీసుకున్నట్టయితే మనకు తహసీల్దార్ గారు మనకు బాల్య వివాహ నిరోధక అధికారిగా ఉంటారు. అదేవిధంగా ఐసిడిఎస్ సిడిపిఓ గారు కూడా బాల్య వివాహ నిరోధక అధికారిగా ఉంటారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ గారు ఉంటారు. గ్రామ స్థాయిలో తీసుకున్నట్టయితే పంచాయతీ సెక్రటరీ గారు మనకు బాల్య వివాహ నిరోధక అధికారిగా మనకు ఉంటారు. గ్రామ స్థాయిలో ఎవరెవరు, ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలకి పెళ్ళి అవుతుంది అని తెలిసినప్పుడు, బాల్య వివాహం జరగబోతుంది అని తెలిసినప్పుడు ఎవరిని వాళ్ళు సంప్రదించవచ్చు? గ్రామ స్థాయిలో ఎవరుంటారు బాల్య వివాహాలని నిరోధించేటటువంటి పనులు? గ్రామ స్థాయిలో బాల్య వివాహక నిరోధక మరియు పర్యవేక్షణ కమిటీ అనేది ప్రతి గ్రామ స్థాయిలో ఒక కమిటీ అనేది ఉంటుంది మేడం. ఈ చట్టంలో ఇది మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్ని గ్రామ సర్పంచ్ గారు చైర్మన్గా, ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పంచాయత్ సెక్రటరీ గారు ఒక మెంబర్ ఉంటారు. అంగన్వాడీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ టీచర్ గారు ఉన్నారో తను కన్వీనర్గా ఈ కమిటీకి వ్యవహరిస్తారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు ఒక మెంబర్గా ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులు ఒక మెంబర్గా ఉంటారు. సమైక్య ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక మెంబర్గా ఉంటారు. అదేవిధంగా ఏఎన్ఎం గారు ఒక మెంబర్గా ఉంటారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలో ఎన్నుకోబడినటువంటి ఒక మహిళ మనకు దీంట్లో ఒక సభ్యులుగా ఉంటారు. అదేవిధంగా ఈ కమ్యూనిటీలో వర్క్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కమిటీ మెంబర్గా ఉంటారు. అదేవిధంగా ఈ కమిటీలో తల్లిదండ్రులు ఎవరిని కూడా ఒక కమిటీ మెంబర్గా మనం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా కూడా మనకు ప్రతి గ్రామ స్థాయిలో కూడా
మనకు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఆ కమిటీస్ ఇవన్నీ కూడా మనకు గ్రామంలో ఉన్నటువంటి ఆ పిల్లలు ఎవరైతే పిల్లలు అడాల్సెంట్ ఏజ్ ఉన్నారో, వాళ్ళకి వల్నరబుల్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలను ముందే ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ఆ కమిటీ చేసి వాళ్లకు బాల్య వివాహం జరగకుండా ముందే ప్రివెన్షన్ మోడ్లో వాళ్ళకు ఆ యొక్క దానికి పర్యవసానాలు అనేది బిఫోర్గా వాళ్ళకి చెప్తే బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే వల్నరబుల్ ఫ్యామిలీస్ అంటే సింగిల్ మదర్ ఫ్యామిలీస్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఫ్యామిలీస్, ఎటువంటి ఆర్ఫన్ ఫ్యామిలీస్, ఇటువంటి వాళ్ళు ఏంటంటే తొందరగా మ్యారేజ్ చేసేస్తే ఒక చేతులు ఒక పని అయిపోతుంది అనే భావనతోటి అక్కడ ఉన్నటువంటి సంరక్షకులైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి అటువంటి వాటికి బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాళ్ళన్నింటినీ మింగిల్ చేసి వాళ్ళను ఎడ్యుకేషన్ వేలో తీసుకునేటట్టుగా విద్యనే మనకు ఈ బాల్య వివాహాన్ని ఆపడానికి సరైన ఒక ఆధారము. వాళ్ళకు గవర్నమెంట్ ఈరోజు ఎన్నో ప్రకారమైనటువంటి మనకు రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రతి గ్రామంలో మనకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం అనేది మనకు ఉంది. అందులో భాగంగా దాంట్లో ఒక 12 రకాలైనటువంటి స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ప్రతి జిల్లాల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయి. ఎటువంటి ఏమన్నా ఇష్యూస్ మనం తారసపడినప్పుడు, ఇటువంటి ఇష్యూస్ మనం చూసినప్పుడు సహాయం కోసం దగ్గరలో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నిరంతరం 24/7 అందుబాటులో ఉంటుంది. ఆ కమిటీ మనకు చైల్డ్ హెల్ప్ లైన్కు ఫోన్ చేసినా ఇమ్మీడియట్గా టీం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా స్కూల్ లెవెల్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి స్కూల్ టీచర్ ఎక్కువ ఫెమిలియర్ పిల్లలతో ఎక్కువ క్లోజ్నెస్ ఉంటారు. ఎక్కువ 1 వీక్ అన్న కంటిన్యూగా పిల్లలు స్కూల్కి రాకపోవడం అటువంటి జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన పాఠశాలలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ అనేది ఉంటారు. ఒక పాప పక్కనున్న ఫ్రెండ్స్ ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి ఇంట్లో జరుగుతున్న పరిణామాలు పాపతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇటువంటి విషయాలను ఇమ్మీడియట్గా కన్సల్ట్ టీచర్ గారికి నోటీస్లో పెడితే, ఇక్కడ ఒక విషయం ఈ బాల్య వివాహ నిరోధక చట్టంలో క్లియర్గా ఒకటి ఉంది. ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఓవరాల్గా ఇచ్చినా, SMS రూపంలో ఇచ్చినా, టెలిఫోనిక్ రూపంలో ఇచ్చినా, రిటర్న్గా ఇచ్చినా, ఏ రకమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా మనకు చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గారు దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ ఇమ్తియాజ్ గారు, చాలా వివరాలు చెప్పారు. మనం ఇంకొక స్పీకర్ అయిపోయాక మనం తీసుకునే ప్రశ్నల్లో చాలా ప్రశ్నలు చైల్డ్ మ్యారేజెస్ గురించి అయి ఉంటాయి అనుకుంటాను. సో వాటి గురించి కూడా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మనతో పాటు యూనిసెఫ్కి సంబంధించినటువంటి నేషనల్ ఆఫీసర్ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో అసలు ఏమవుతుంది, ఒక చైల్డ్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాము, చిన్నప్పుడు ఎందుకు చేయకూడదు అని అంటున్నాము, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అనేది మురళీకృష్ణ గారిని 5 నిమిషాల్లో వివరించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. పిల్లలకు అత్యంత ప్రభావవంతమైన విషయం ఏదైనా, వాళ్ళ జీవితాల్లో సంపూర్ణంగా ప్రభావితం కలిగించిన విషయం ఏదైనా ఉందా అంటే అది బాల్య వివాహం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లలిత అనే అమ్మాయికి బాల్య వివాహం జరిగింది. ఆమె వయసు 16 సంవత్సరాలు అనుకోండి. లలిత జీవితంలో బాల్య వివాహం 16 సంవత్సరంలో చేసుకున్నందువలన జరిగే విషయాలు చాలా సంపూర్ణంగా ఉంటాయి. ఒకటి, ఆమెకి ఫస్ట్ విద్య నుంచి దూరం అవుతుంది. ఆమె జీవితంలో మళ్ళీ విద్య కొనసాగించడానికి ఎలాంటి అవకాశాలు కూడా చాలా చాలా సన్నగిల్లుతాయి. రీసెర్చ్ కూడా ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి ఎప్పుడైతే వివాహం చేసుకుంటుందో దాదాపు 90% ఆమె మళ్ళీ విద్య వైపు రావడానికి అవకాశాలు సన్నగిల్లుతాయని చెప్తోంది. సో ఆ వయసులోనే ఆమె విద్యకి దూరం అయ్యేది చాలా జీవితాంతం ఆమె లలిత అనే అమ్మాయి మీద ప్రభావితం చూస్తుంది. తర్వాత లలిత తన క్లాస్మేట్స్కి దూరం అవుతుంది, ఫ్రెండ్స్కి దూరం అవుతుంది, తన ఏజ్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలకు దూరం అవుతుంది, తన తోబుట్టులకు దూరం అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆ ఏజ్లో ఒక అమ్మాయి తన ఏజ్ వాళ్ళకి దూరమైనప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడే అవకాశం కోల్పోతుంది, ఆడుకునే అవకాశం కోల్పోతుంది. మానసికంగా ఎప్పుడైతే వీళ్ళ నుంచి, తన ఫ్రెండ్స్ నుంచి, తోబుట్టువుల నుంచి దూరం అయితే ఆమె పర్సనాలిటీ మీద, ఆమె ఆలోచనల మీద చాలా ప్రభావం చూపుతుంది. ఇక మూడోది, ఒక లలిత అనే అమ్మాయి వివాహం చేసుకోగానే 16 ఏళ్ళకి 17 ఏళ్ళకో 18 ఏళ్ళకో ఆమె తల్లి అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సో అంత చిన్న ఏజ్లోనే ఆమె గర్భం ధరించడం, తల్లి కావడం వలన ఆమె జీవితాంతం ఆమె శరీరం మీద ఎంతో ప్రభావవంతం చూపుతుంది, ఆమె ఆరోగ్యం మీద ప్రభావితం చూపుతుంది. అదేవిధంగా ఆమెకు పుట్టే పిల్లలు కూడా
చాలా బరువు తక్కువ పిల్లలుగా పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రక్తహీనతతో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాల్న్యూట్రిషను, స్టంటింగు, ఎత్తు సరిగా లేకపోవడం, బరువు సరిగా లేకపోవడం, రక్తం తక్కువగా ఉండడం, అవయవాలు సరిగా లేకపోవడం వలన కూడా ఎన్నో ఆమె జీవితాంతం ఆ పిల్లల్ని పోషించేదానికి కూడా కష్టపడాల్సిన నేపథ్యం ఆమెకి ఎదురవుతూ ఉంటుంది. అంతేకాకుండా లలితకి ఏదైనా ఉపాధికి సంబంధించిన నైపుణ్యాలు తెలుసుకుందామన్నా కూడా అవకాశాలు చాలా సన్నగిల్లుతాయి. అలాంటి ధోరణి, అలాంటి నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఆమెకు సన్నగిల్లుతాయి. సో కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే రావడం వలన, ఒక కొత్త ఇంటికి వెళ్ళడం వలన, ఒక కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వలన, తెలిసి తెలియని ఇంట్లోకి వెళ్ళడం వలన అక్కడ నేపథ్యం సరిగా అర్థం చేసుకోలేకపోవడము, ఆ కుటుంబం యొక్క అవసరాలు సరిగా తెలియకపోవడము, తను చేయాల్సిన పని కార్యక్రమాల మీద పట్టు లేకపోవడము, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వలన లలిత జీవితాంతము ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడాల్సిన నేపథ్యంలోకి జీవితాంతం నెట్టబడుతుంది. థ్యాంక్ యూ అండి. మరి ఇది బాలల హక్కుల ఉల్లంఘనగా తీసుకోవచ్చా చైల్డ్ మ్యారేజ్ని? చైల్డ్ మ్యారేజ్ అనేది నిజంగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జీవితానికి సంబంధించిన వాళ్ళకి సంక్రమించాల్సిన అన్ని హక్కులను తోసిపడుతుందండి. ఎందుకంటే చైల్డ్ మ్యారేజ్ అవ్వగానే జనరలీ పిల్లలకి 4 రకాల హక్కులు ఉంటాయి. ఒకటి జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, రక్షణ హక్కు, వాళ్ళ భాగస్వామ్యం హక్కు. ఎప్పుడైతే వివాహం అవుతుందో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ వాళ్ళకి విద్య నుంచి దూరం చేసే విద్యా హక్కు దూరం అవుతుంది. ఆరోగ్యమైన హక్కులు కూడా చాలా వరకు దూరం అవుతాయి. రక్షణ హక్కు దూరం అవుతుంది. రీసెర్చ్ ఏం చెబుతుందంటే అమ్మాయిలు ఎప్పుడైతే బాల్య వివాహాలు చేసుకుంటారో గృహహింసకి ఎక్కువగా లోనవుతున్నారు అనేది కూడా. సో హింసకి దగ్గర అవ్వడము, సో రక్షణ హక్కులు కూడా దూరం అవుతాయి. అదేవిధంగా వాళ్ళ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని దశలోకి వెళ్ళిపోతారు. వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు. తన జీవితం మీద భాగస్వామిగా ఎదిగి ఒక యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే కోణంలో ఆమె ఉండలేకపోతుంది. సో ఈ విధంగా ఎందుకంటే లలిత అనే అమ్మాయి ఎప్పుడైతే వివాహం చేసుకుంటుందో ఆమె తన డిపెండెన్సీ మూడ్లోకి వెళ్ళడం వలన, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితుల్లోకి నెట్టబడడం వలన ఆమె దేశ అభివృద్ధిలో పాల్గొనలేదు, వ్యక్తిగత అభివృద్ధిలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో ఇది మానసికంగా, శారీరకంగా, నైపుణ్యపరంగా, ఆర్థిక పరంగా ఎంతో ప్రభావం చూపి ఆమె సర్వ హక్కులని హరించే ఒక ప్రభావం బాల్య వివాహాలు ఉంటుందండి. చైల్డ్ మ్యారేజ్ అనేది రద్దు అయ్యే అవకాశం ఉంది, అది గుర్తుంచుకోండి. మురళీకృష్ణ గారు, ఇన్ఫాక్ట్ చైల్డ్ మ్యారేజ్ జరిగిన సందర్భాల్లో కూడా మళ్ళీ అమ్మాయిల్ని విద్య వైపు నడిపించవచ్చు. మనకు ఓపెన్ ఇంటర్మీడియట్ కావచ్చు, ఆర్ రెగ్యులర్ కాలేజ్ ఇష్యూస్ కావచ్చు, విద్య వైపు నడిపించవచ్చు. వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్స్ ఇవ్వచ్చు, వాళ్ళలో ధైర్యాన్ని నింపచ్చు. తర్వాత వాళ్ళకి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అందించవచ్చు, స్వయం సహాయక సంఘాల్లో చేర్పించవచ్చు. సో ఒక వివాహం జరిగినంత మాత్రాన వాళ్ళకి ఎన్నో అవకాశాలు మళ్ళీ తిరిగి ఒక సెకండ్ లైఫ్ లాగా కూడా ఎంతో కలిగించవచ్చండి అమ్మాయి. ఒకటి, ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయనేది గుర్తుంచుకోవాలి. 2, వివాహం అనేది ఇద్దట్లో ఎవరు మైనర్ అయినా కూడా రద్దవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ జీవితం ఆగిపోదు, జీవితంలో అన్నీ సాధించవచ్చు అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని కల్పించాలి యశస్విని. థ్యాంక్ యూ అమ్మ. సో ఇప్పుడు ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఎవరు ఆపగలుగుతారు అండ్ ఎవరు ఈ జెండర్ డిస్క్రిమినేషన్ సమాజంలో లేకుండా చేయగలుగుతారు? దాంట్లో మన పాత్ర ఏంటి, టీచర్ల పాత్ర ఏంటి, పిల్లల పాత్ర ఏంటి, అసలు మనం ఈ కార్యక్రమం ద్వారా మనం పిల్లల్లో ఏం నేర్పించాలనుకుంటున్నాము అనేది శారద గారు మాట్లాడతారు. పుస్తకంలో ఉన్నటువంటి ఉదాహరణలు కూడా ఉదహరిస్తూ మాట్లాడతారు. ఓకే, మనకి ఈ పాఠ్యాంశం చెప్పినప్పుడు సెక్స్ జెండర్ గురించి తీసుకుంటాము, తర్వాత జెండర్ రోల్స్ గురించి కూడా మాట్లాడతాము. ఈ స్టీరియోటిపికల్ రోల్లో ఒక డిస్క్రిమినేటరీ ఇదిలాగా చైల్డ్ మ్యారేజ్ అయితే మనం చూసాము. ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే టీచర్స్గా మనం ఫస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక నాట్ యాక్సెప్టబుల్ ఫ్యాక్ట్ అని చెప్పాలి. పిల్లలకి అది మాట్లాడే అవకాశం ఇవ్వాలి క్లాస్ రూమ్ వ్యవస్థలో. ఎందుకంటే ఇందాక చెప్పారు ఇమ్తియాజ్ గారు, మురళి గారు కూడా చెప్పారు ఏంటంటే ఆ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు అది జరగబోతుంది అని మనకు తెలిసినప్పుడు దాన్ని అవరోధించడానికి, ఆపడానికి మనం తీసుకోవాల్సిన యాక్షన్ కూడా ఏంటో మనం వాళ్ళకి చెప్పాలి, అవేర్నెస్ ఇవ్వాలి. ఫస్ట్ ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం అది. చైల్డ్ మ్యారేజ్ జరిగినందువల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం చెడిపోతుంది, వాళ్ళకి విద్య నుంచి దూరం అవుతారు. ఇంకోటి ఒక డిగ్నిటీ అనేది పోతుంది. అండ్ తర్వాత ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేపాటికి
మెంటల్గా కూడా వాళ్ళు వెల్ బీయింగ్ ఉండదు. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అనేది ఆ చైల్డ్ని విద్యకు దూరం చేస్తుంది, ఆరోగ్యానికి దూరం చేస్తుంది. తర్వాత సమాజంలో వాళ్ళ యొక్క ఆపర్చునిటీ ఏదైతే వాళ్ళ టాలెంట్ వాళ్ళ పొటెన్షియల్ని చూపించుకునే అవకాశం కూడా పోతుంది. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ అనేది వాళ్ళకి మంచిది కాదు అని ఒక డిస్కషన్ మోడ్లో క్లాస్ రూమ్లో జరగాలి. తర్వాత టీచరు, ఫ్యామిలీ, కమ్యూనిటీ ఒక బైస్టాండర్గా ఉండి జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలి. ఒక ఉదాహరణ చెప్పాలంటే మనం ఫస్ట్ ఏమనుకుంటామంటే ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపాలంటే దానివల్ల వాళ్ళ పేరెంట్స్కి ఎకనామికల్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుంది, తర్వాత వెనక పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంటారు. మనం చూడాల్సింది ఆ చైల్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. ఆ చైల్డ్కి మనం ఆపకుంటే, మనం సైలెంట్గా ఉండి యాజ్ క్లాస్ రూమ్ క్లాస్మేట్స్గా, టీచర్స్గా, కమ్యూనిటీగా మనం ఉండకపోతే ఉంటే కన్నా ఆ చైల్డ్ యొక్క రైట్స్ని మనం వైలేట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ యొక్క వికాసానికి మనం వైలేట్ చేసినట్టు అవుతుంది, వాళ్ళ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఏదైతే ఇవ్వాల్సిందో మనం చేయని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చెప్పాలి. వీ హ్యావ్ టు మేక్ అ స్పేస్. క్లాస్ రూమ్లో ఎట్లా అంటే ఏదైనా జరుగుతుంటే ఆ చైల్డ్కి అర్థమయ్యేటట్టు ఒక డిస్కషన్ ఉండాలి. ఆ జెండర్ రోల్స్ తర్వాత మనం చెప్పాం స్టీరియోటిపికల్గా పేట్రియార్కీలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి తెలియజేసేటట్టు మనం ఆ డిస్కషన్ని మనం లీడ్ చేసినట్టయితే బాగుంటుంది. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చదువు అనేది వాళ్ళకి ఒక జీవితంని ట్రాన్స్ఫార్మ్ చేసే అవకాశం కాబట్టి అది ఖచ్చితంగా జరిగేటట్టు. ఇందాక సార్ చెప్పినట్టు 5 రోజులు 10 రోజులు ఎవరైనా రాకపోతే పిల్లలు, ఆ క్లాస్ టీచరు, ఆ హెడ్ మాస్టరు, మొత్తం ఆ క్లాస్ వాళ్ళందరూ కూడా ఎందుకు రాలేదు, అనారోగ్య పరిస్థితి లేక ఏంటి, కుటుంబ నేపథ్యం ఏంటి, ఆ పిల్లకి ఏమైనా అయ్యిందా అని కనుక్కొని ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినట్టయితే కూడా మనం చైల్డ్ మ్యారేజ్ చెప్తాం. ఉదాహరణ చెప్పగలరా? ఇలా చేసినటువంటి టీచర్లు ఉన్నారా? ఉన్నారు. అంటే మేము చేసిన స్కూల్లో అప్పుడు జస్ట్ కోవిడ్ తర్వాత ఒక అమ్మాయి అంటే చైల్డ్ మ్యారేజ్కి వెళ్ళిపోయింది. వెళ్ళాక ఏంటంటే అది ఎలా ఆపాలని మేము అనుకునే లోపల 108కి 1098కి చేసి చెప్పంగానే వెంటనే అక్కడున్న ఎన్జిఓ వాళ్ళు, సోషల్ చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఇమీడియట్గా అమ్మాయిని తీసుకెళ్ళి హాస్టల్లో పెట్టి, అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వస్తుంది. అది అయినాక అంటే తను 18 years వచ్చినాకనే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తుంది. అంటే మధ్యలో హాలిడేస్ వాటికి వెళ్తుంది, కానీ ఆ అమ్మాయికి అవగాహన కల్పించి ఆ విద్యలో తను పార్టిసిపేట్ చేసేటట్టు చేశారు. ఇప్పుడు తను వెళ్ళి అదే మ్యారేజ్లో కంటిన్యూ చేయాలంటే తను కంటిన్యూ అవుతుంది, లేకపోతే చైల్డ్ మ్యారేజ్ తను 18 years వచ్చాక ఆ అమ్మాయి డిసైడ్ చేయగలుగుతుంది డస్ షీ వాంట్ టు కంటిన్యూ ద మ్యారేజ్ ఆర్ షీ కెన్ మేక్ ఇట్ అవాయిడ్. అది కూడా వాళ్ళకి చట్టపరంగా అమ్మాయికి ఇది ఉంది. కాబట్టి వీఆర్ వెయిటింగ్ తను డిగ్రీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళాక ఏమవుతుందని. ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టాప్. అండ్ మీరు చూసినట్టయితే కేజీబీబీలో కానీ మిగతా రెసిడెన్షియల్ మోడ్లో పిల్లలు ఎవరైతే చాలా దూరం నుంచి తండాలకి వెళ్ళి వచ్చిన పిల్లలు కూడా మంచి మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారు, గ్రూప్ సర్వీసెస్లో వస్తున్నారు, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. ప్రతి ఒక్కరికి చదువుకునే అవకాశం, ఎకనామికల్గా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ తెచ్చుకుని మంచి ఉద్యోగంలో నిలబడడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ విద్యల్లో వాళ్ళు పాల్పంచుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని పెంచుకుని అంటే సరిదిద్దుకునేటట్టుగా చేసుకోవచ్చు, ఎంపవర్ అవ్వచ్చు అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము చెప్పదలుచుకున్నాము. టీచర్స్, హెడ్ మాస్టర్స్, కమ్యూనిటీ సార్ అన్నట్టు విలేజ్ పరంలో కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఉన్నారు. ఒక ఉదాహరణ మనకి సావర్ఖేడా నుంచి కూడా ఉంది. ఆ గ్రామంలో పిల్లలందరూ చదువుకుంటారు. పిల్లలు ఎవరు కూడా పనికి వెళ్ళరు, బాల్య వివాహాలు జరగవు, పిల్లలందరూ కూడా ఇప్పుడు చక్కటి స్థితిలో ఉన్నారని ఆ హెడ్ మాస్టర్ గారికి వారు చేపట్టినటువంటి ఈ సామాజికమైనటువంటి బాధ్యతాపరమైనటువంటి కార్యక్రమానికి కూడా వారికి నేషనల్ లెవెల్లో కూడా అవార్డు వచ్చింది. సో ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, శారదా గారు, ఒక కాల్ తీసుకుందాము. హలో హలో మ్యామ్, చెప్పండి. ఐఎమ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ సింగరాజపల్లి హై స్కూల్. నమస్తే సార్, చెప్పండి. మా స్కూల్లో కూడా మా సీనియర్ అక్కకి ఇట్లా చైల్డ్ మ్యారేజ్ జరగబోయింది. ఓకే. అయితే మా స్టూడెంట్స్ మేమందరం కలిసి ఆ అక్క కూడా ఇష్టం లేకపోయేది. అసలు అక్క గురించి ఆపారా? అటు చేసి గ్రామ పంచాయతీ మేమందరం కలిసేసి ఆపేసినాం. వెరీ గుడ్, వెరీ గుడ్ విక్రమ్. క్లాప్స్ టు యూ అండ్ మీ గ్రామ పంచాయత్, మీ టీచర్స్ అందరికీ కూడా చాలా అభినందనలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఒక చైల్డ్ తలుచుకుంటే, పిల్లలకి అవేర్నెస్ ఉన్నట్లయితే, పిల్లలు తలుచుకుంటే, టీచర్లు తలుచుకుంటే. ఇంకొక కాల్ కూడా ఉందట. హలో హలో చెప్పండి. హలో, మై నేమ్ ఇస్ శేఖరన్. ఐ యామ్ స్టడీయింగ్ ఫ్రమ్ 10th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? గవర్నమెంట్ ఇదిగం హై స్కూల్ నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, చెప్పండి. ఇది బాలుడికి 21 సంవత్సరాలు ఉంటేనే వివాహం చేయాలంటారు కదా. 18 సంవత్సరాలు ఉంటే
దాని బాల్య వివాహం అంటారు, ఏ వివాహం అంటారు అని. అవును ఇమ్తియాజ్ గారు, క్యాన్ యూ ఆన్సర్? అబ్బాయిలకి వివాహ వయస్సు ఎంత? పెళ్లి ఎప్పుడు? అబ్బాయిలకు వివాహ వయస్సు 21 సంవత్సరాలు దాటిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి. బాల్య వివాహ నిరోధక చట్టం క్లియర్ గా మనకు చెప్పబోతుంది. అంతకన్నా తక్కువ వయస్సు ఎవరు చేసుకున్నా అది బాల్య వివాహం కిందనే పరిగణించబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఇమ్తియాజ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు మనం ఈ సెషన్ లో మన టీసాట్ ద్వారా వింటున్నటువంటి అందరూ ప్రధానోపాధ్యాయులకు, టీచర్లకు, అదేవిధంగా విద్యార్థులందరికీ మా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఒక చిన్న విన్నపము. మనకు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది మనకు ప్రతి స్కూల్లో కూడా జరుగుతుంది. ప్రతి స్కూల్లో జరిగినప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్కు ఒక చిన్న విషయం మా తరఫు నుంచి, మీ తరఫు నుంచి వాళ్ళకు ఒక విషయం అందజేయండి. తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలతో పాటు మినిమం ఉదయం మధ్యాహ్నం పనులలో బిజీ ఉన్నా కూడా రాత్రిపూట మినిమం పిల్లలతో టైం స్పెండ్ చేయమనండి. వాళ్ళతో కలిసి మినిమం రాత్రిపూట భోజనమైనా కలిసి వాళ్ళతో కలిసి పిల్లలు మాట్లాడేది, డైలీలో జరిగినటువంటి విషయాలు పిల్లలతో వినట్టే, వాళ్ళు ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా తల్లిదండ్రులతో చెప్పుకోగలుగుతారు. పిల్లల్లో ఆ ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. పెరగడం వల్ల చెడు ధోరణులకు వెళ్ళరు. చెడు ధోరణులు ఈ రోజు జరుగుతున్నటువంటి బాల్య వివాహాల్లో హైయెస్ట్ ఎక్కువ శాతము ఎలోప్మెంట్ ఎందుకు జరుగుతుందంటే తల్లిదండ్రులు ఎవరు పట్టించుకునలేరు, పిల్లలతో మాట్లాడే వాళ్ళు లేరు. ఎవరు అటువంటి సిచ్యువేషన్ లేని సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇమ్మీడియట్గా సోషల్ మీడియాను అప్రోచ్ అవ్వడము, ఇటువంటి దానిలోకి వెళ్ళి ఇమ్మీడియట్గా ఎవరో థర్డ్ పర్సన్ ఎవరో తెలియదు, ఇన్స్టాగ్రామ్లు కొత్త దానిలో వెళ్ళి ఎలోప్మెంట్ అవుతున్నారు. దయచేసి తల్లిదండ్రులు, మనకు టీచర్స్ ద్వారా మీకు విన్నపం ఏంటంటే తల్లిదండ్రులకు తెలియజేయండి, ఖచ్చితంగా పిల్లలతో టైం స్పెండ్ చేసేటట్టుగా ప్రయత్నం చేయండి. సో ఇప్పటి వరకు ఇమ్తియాజ్ గారు చెప్పింది, మనమందరు స్పీకర్స్ కూడా చెప్పిన దాని ప్రకారంగా కౌమారుల యొక్క భద్రత అనేది, వారి యొక్క సాధికారత అనేది ఒక్కరి చేతిలో ఉండదు. ఇది ఒక అందరూ కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తే తప్పకుండా రేపటి సమాజం అంతా కూడా సమానత్వం దిశగా అందరూ బాగుండేలాగా, అందరూ సురక్షితంగా ఉండేలాగా, సంతోషంగా ఉండేలాగా, సక్సెస్ఫుల్గా ఉండేలాగా ఉంటాము. సో ఈరోజు మన ఈ కార్యక్రమంలో మనతో పాటు పాలు పంచుకున్నటువంటి ప్రొఫెసర్ మాధురి మేడంకి, మురళీకృష్ణ గారికి, ఇమ్తియాజ్ గారికి అండ్ శారదా గారికి అందరికీ నమస్కారం. వ్యూ చేసినటువంటి వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు.